నమస్తే. ఐ యామ్ డాక్టర్ ఎన్. కీర్తి ఫ్రమ్ అన్వి హాస్పిటల్స్. ఇవాళ రుమటాలజీ డిసీజెస్ మీద అవగాహన గురించి, రుమటాలజీ డిసీజెస్‌లో ఉండే అపోహల గురించి తొలగించడానికి మనం ప్రముఖ డాక్టర్ కేవి కిషోర్ బాబు రుమటాలజిస్ట్‌తో మాట్లాడడానికి మేము ముందుకొచ్చేసాం. యూజువల్‌గా ఇంటర్వ్యూ అంటే రీసెర్చ్‌లు చేయాలి ఆ పర్సన్ మీద అలా ఉంటుంది. కానీ ఈ ఇంటర్వ్యూకి నేను ఏ రీసెర్చ్ చేయక్కర్లేదు. ఎందుకంటే హి ఈస్ మై ఓన్ హస్బెండ్. So I welcome Dr. KV Kishore Babu, MD DM, rheumatologist, senior consultant, Anvi Hospital. Namaste. So are you ready for the Viva? Yes, I am very much ready. సో ఇప్పుడు నాన్ మెడికల్ వాళ్ళకి రుమటాలజీ అంటే అర్థమయ్యేలాగా సింపుల్గా మాకు చెప్పండి. సింపుల్గా చెప్పాలంటే మనకి బ్యాక్టీరియాలు వైరస్లు మన శరీరం మీద అప్పుడప్పుడు దాడి చేస్తాయి. సో ఈ దాడి చేసినప్పుడు మన శరీరంలో ఉండే వ్యాధి నిరోధక వ్యవస్థ, ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. సో ఇది యూజువల్గా వాటి మీద దాడి చేసేసి వాటిని బయటికి పంపించేస్తుంది, ఎలిమినేట్ చేసేస్తుంది. సో ఇది మామూలుగా నార్మల్గా జరిగే ప్రాసెస్. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఏమవుతుందంటే మన వ్యాధి నిరోధక వ్యవస్థ అనేది మన శరీరంలో సెల్స్నే తప్పుగా గుర్తిస్తాయి అన్నమాట. తప్పుగా గుర్తించి మన శరీరంలో ఉండే సెల్స్ మీదనే దాడి చేయడం వల్ల మనకి జబ్బు కలగజేస్తాయి. సో ఈ కీళ్ళ మీద దాడి చేసినప్పుడు కీళ్ళ నొప్పులు వస్తాయి, కండరాల మీద దాడి చేసినప్పుడు కండరాల ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత వేరే ఆర్గాన్స్ మీద దాడి చేసినప్పుడు గుండెకి కానీ ఊపిరితిత్తులకు కానీ నరాలకు కానీ అట్లా దాడి చేసినప్పుడు వాటికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. దీన్నే మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని చెప్తాం. ఇందాక కీళ్ళ నొప్పులు అన్నారు కదా. సో ఇప్పుడు చిన్న పిల్లల్ని అడిగినా కీళ్ళ నొప్పులు, కీళ్ళు అంటేనే ఆర్థోపెడిక్స్ అని చెప్తారు. సో ఆర్థోపెడిక్స్కి రుమటాలజీకి ఏంటి డిఫరెన్స్ అది చెప్పాలి మీరు. సో ఇది చాలా కామన్ సమస్య అనమాట. అందరికీ వచ్చే డౌటే ఇది. ఆర్థోకి రుమటాలజీకి డిఫరెన్స్ ఏంటి అనేది. ఆర్థోపెడిక్స్ అనేది సర్జికల్ బ్రాంచ్. దే డీల్స్ విత్ యూజువల్గా ఎముకలు విరిగిపోయాయి, ట్రామా ఉంది, అవి డీల్ చేస్తారు. తర్వాత ఎముకకి ట్యూమర్ వచ్చింది, తర్వాత ఎముకకి ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇవన్నీ కూడా ఆర్థోపెడిక్స్ వాళ్ళు డీల్ చేస్తారు. సో కానీ దీంట్లో రుమటాలజీ కీళ్ళ నొప్పులు అనేది మల్టీ సిస్టమ్ డిజార్డర్. ఈ రుమటాలజీలో యూజువల్గా ఒక సిస్టమే ఇన్వాల్వ్ కాదు. ఓన్లీ కీళ్ళ నొప్పులు అంటే కీళ్ళ నొప్పులు ఒక్కటే ఉంటాయి అనుకోవద్దు. దీంట్లో చాలా ఉంటాయి. ఒకటి సింపుల్గా వచ్చేది ఆ కీళ్ళ నొప్పు వాతాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఓన్లీ కీళ్ళ నొప్పులు మాత్రమే ఉంటాయని అనుకుంటాం. సో కానీ కీళ్ళ నొప్పులు ఒక్కటే కాదు, దీంట్లో అన్ని సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. కళ్ళుకి రావచ్చు, గుండెకి రావచ్చు, ఊపిరితిత్తులకి రావచ్చు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మల్టీ సిస్టమ్ డిజార్డర్స్ కాబట్టి యూజువల్గా కీళ్ళ నొప్పులు అనేది రుమటాలజీ స్పెషాలిటీ చూస్తారు అన్నమాట. కాకపోతే మా ప్రాబ్లం ఏమంటే ఇంతకుముందు దాకా ఒక 10 ఇయర్స్ వరకు చాలా తక్కువ మంది రుమటాలజిస్ట్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. కాబట్టి ఎక్కువగా మనకి అవగాహన లేక ఎక్కువగా ఆర్థోపెడిక్స్ దగ్గరికి చూపించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడిప్పుడే చాలా మంది రుమటాలజిస్టులు అనేది ఇప్పుడు చాలా సీట్స్ ఉన్నాయి, చాలా మంది వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజల్లో కూడా అవగాహన పెరుగుతోంది. సో రుమటాలజీకి కీళ్ళ నొప్పులు అంటే రుమటాలజీకి కలవాలనే అవగాహన ఇప్పుడిప్పుడే వస్తుంది. అసలు ఎందుకు రుమటాలజిస్ట్ దగ్గరికే రావాలి? మీ రుమటాలజీ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఎందుకు రుమటాలజిస్ట్ దగ్గరికి రావాలి? ఇప్పుడు వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి కదా. నీకు ఇప్పుడు హెడేక్ వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్తాం? న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. సో అది సో హెడేక్ అనేది ఎంబీబీఎస్ డాక్టర్ చూడొచ్చు, ఎండి డాక్టర్ చూడొచ్చు, న్యూరాలజిస్ట్ చూడొచ్చు. సో వీళ్ళందరిలో ఎవరు బాగా చూడగలరు హెడేక్ని? న్యూరాలజిస్ట్. ఎందుకు? స్పెషాలిటీ అది కాబట్టి. సో అందుకే సో దీంట్లో కూడా కీళ్ళ నొప్పులు ప్రాబ్లమ్స్ అయినా కానీ ఇవన్నీ చూస్తూ ఉండొచ్చు. ఎవరు? ఎంబీబీఎస్ డాక్టర్ చూడొచ్చు, ఎండి డాక్టర్ చూడొచ్చు, డిఎం డాక్టర్ చూడొచ్చు. సో డిఎం రుమటాలజీ అనేది ఎస్పెషల్లీ దీనికోసమే ఒక 3 ఇయర్స్ మనీ ఎక్స్ట్రా చదువుతాం అనమాట. సో అందులో ఇవన్నీ కూడా చెప్పాను కదా, ముందే చెప్పండి, డయాగ్నోసిస్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ జబ్బుకు ట్రీట్మెంట్ కూడా కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. సో వీటన్నిటికీ అవగాహన అనేది రుమటాలజిస్ట్కి చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకే రుమటాలజిస్ట్ దగ్గర చూపించుకుంటే బెటర్ ట్రీట్మెంట్ వస్తుంది. సో ఇప్పుడు ఇంత కాంప్లెక్స్ డిసీజెస్ ని డయాగ్నోసిస్ ఎలా చేస్తారు? మేజర్ డయాగ్నోసిసే కదా ఫస్ట్ చేయడం అనేది, దానివల్లే లేట్ అవుతుంది. ఎలా చేస్తారు డయాగ్నోసిస్? సో ఇప్పుడు పేషెంట్ మన దగ్గరికి రాగానే వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి ఏ డిసీజ్ ఉందనేది మనం ఒక అంచనాకు వస్తాం. దాని తర్వాత మనం రక్త పరీక్షలు అనేవి చేస్తాం అనమాట. సో సిమ్టమ్స్ని బేసిక్ చేసుకొని ఏ డిసీజ్ ఉండొచ్చు అనేది ముందు క్లినికల్గా ఒక డయాగ్నోసిస్కి వస్తాం. ఆ తర్వాత కొన్ని రక్త పరీక్షలు ఉంటాయండి. రుమటాయిడ్ ఫ్యాక్టర్ అని చేస్తాం, యాంటీ సిసిపి అని చేస్తాము, యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ అని, కొన్నిసార్లు యాంకా యాంటీబాడీస్ అని, రకరకాల టెస్టులు ఉంటాయి. ఇంకా టెస్టులు చాలా ఉంటాయి అన్నమాట.
సో మనకు ఆ సిమ్టమ్స్ని, ఈ రక్త పరీక్షలను ఇవన్నీ కలుపుకొని పేషెంట్కి ఏ డిసీజ్ ఉందనే దానికి మనం నిర్ధారణకి వస్తాం. అసలు ఏ సిమ్టమ్స్ ఉంటే ఆర్ ఏ సైన్స్ ఉంటే ఒక రుమటాలజిస్ట్ ని కలవాలి అనే దీంట్లోకి ఉంటారు పేషెంట్స్, చెప్పండి. సో ఈ రుమటాలజీ డిసీజెస్ అన్నీ కూడా మల్టీ సిస్టమ్ డిసీజెస్, ఆల్రెడీ ముందు చెప్పుకున్నట్టు. కానీ వీటన్నిటిలో కూడా ప్రధానంగా ఉండేది, ముఖ్యంగా ఉండేది కీళ్ళ నొప్పులు. సో ముఖ్యంగా కూడా కీళ్ళ నొప్పులు అనేవి చేతి వేళ్లలో నొప్పులు రావడం కానీ, కాలి వేళ్లలో నొప్పులు రావడము, తర్వాత వచ్చేసి భుజాలు, మోకాళ్ళు, అన్ని రకాల కీళ్ళల్లో నొప్పులు రావచ్చు. కీళ్ళ నొప్పులతో పాటుగా కొన్నిసార్లు వాపులు వస్తాయి. మార్నింగ్ నిద్ర లేచినప్పుడు ఎక్కువగా ఉంటాయి. నిద్ర లేచినప్పుడు ఎక్కువగా ఉండి కొంచెం పోయే కొద్దీ తగ్గిపోతాయి. సో ప్రధాన సిమ్టమ్స్ వచ్చేసి కీళ్ళ నొప్పులు. రెండోది వచ్చేసి కొన్నిసార్లు ఈ కీళ్ళ నొప్పులతో పాటుగా వీళ్ళకి చర్మం మీద మచ్చలు రావచ్చు. ఎండకెళ్తే అలర్జీ, ఫోటో సెన్సిటివిటీ అలర్జీ అంటాం, ఎర్రటి మచ్చలు రావడము అందచ్చు. హెయిర్ హెయిర్ ఫాల్ విపరీతంగా ఉంటుంది. నీరసము, నిస్సత్తువ ఇవన్నీ ఉంటాయి. కొంతమందిలో దీర్ఘకాలంగా జ్వరం రావడము, అట్లా ఇవన్నీ ఉంటాయి. సో కొన్ని ఇవన్నీ ఉంటాయి. కొన్నిసార్లు రక్త కణాలు తగ్గిపోతుండడం, కంటిన్యూస్గా రక్త కణాలు తగ్గిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవి మామూలుగా పేషెంట్కి ఉండే సిమ్టమ్స్ని బట్టి మన దగ్గరికి రావాల్సి వస్తుంది. మిగతావి కొన్ని పేషెంట్స్కు తెలియవు, అవి కొన్ని డాక్టర్స్ మాత్రమే రెఫర్ చేయగలుగుతారు. ఇవి క్రానిక్ డిసీజెస్ అన్నారు కదా, మరి వీటి ట్రీట్మెంట్ కూడా క్రానిక్ గా ఉంటుందా, లేకపోతే కోర్స్ లాగా ఎన్ని రోజులు తీసుకొని ఆపేయడము అలా ఉంటుందా? ఇవన్నీ కూడా దీర్ఘకాలం జబ్బులు. సో దీర్ఘకాలం జబ్బులు అన్న తర్వాత ట్రీట్మెంట్ కూడా చాలా దీర్ఘకాలంగానే ఉంటుంది, సుదీర్ఘకాలంగానే ఉంటుంది. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే కొన్ని రోజులు కొన్ని తగ్గిపోయింది అనగానే ఆపేస్తూ ఉంటారు. దానివల్ల మళ్ళీ మళ్ళీ రావడం ఉంటుంది, డిసీజ్ మళ్ళీ మళ్ళీ రావడం ఉంటుంది, వేరే ఆర్గాన్స్ కూడా వెళ్ళడం ఉంటుంది. సో మనం మానిటర్ చేసుకుంటూ దీర్ఘకాలంగా మందులు వాడాల్సి వస్తుంది. నాకు తెలుసు మా ఆడవాళ్ళం చాలా స్పెషల్ అని, కానీ ఈ రుమటాలజీ డిసీజెస్ లో కూడా మేము చాలా స్పెషల్, ఎక్కువ ఆడవాళ్ళకే వస్తుంది అంటారు కదా. సో అసలు ఇది ఏ వయసులో ఉన్న వాళ్ళకి వస్తుంది, ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుందా, అన్ని వయసుల వాళ్ళకి వస్తుందా, ఏంటి చెప్పండి. రుమటాలజీ వ్యాధులు అనేవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసులో అయినా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. కానీ కొంచెం ఎక్కువగా ఆడవాళ్ళల్లో అయితే వస్తాయి. దీనికి ప్రధానంగా 3 కారణాలు ఏంటంటే, ప్రెగ్నెన్సీ ఒక కారణము, తర్వాత వచ్చేసి హార్మోన్స్. సో ఈస్ట్రోజన్ హార్మోన్స్ వల్ల కొన్నిసార్లు కొన్ని రకాల డిసీజెస్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మూడోది వచ్చేసి జెనెటిక్స్. సో ఆడవాళ్ళల్లో ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. సో 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో దానివల్ల కొన్ని ఇమ్యూనిటీ లింక్డ్ ఉండేసి ఉంటే జెనెటిక్స్ అన్ని కొన్ని ఎక్కువగా ఉంటాయి, జీన్స్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల కూడా ఆడవాళ్ళల్లో ఈ జబ్బులు కొంచెం ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ డిసీజెస్ కి హెరిడిటరీ తోటి సంబంధం ఉంది అన్నారు కదా. సో ఇప్పుడు హెరిడిటరీ ఒక పేరెంట్ కి ఉంది అంటే కిడ్ కి వచ్చే రిస్క్ ఎంత ఉంటుంది? పేరెంట్ కి ఉంటేనే కిడ్ కి వస్తుందా, లేకపోతే కిడ్ కి కూడా వస్తుందా? అన్నిటికీ కూడా ప్రధాన కారణాలు తెలియవు. ప్రధాన కారణాలు తెలియకపోయినా జెనెటిక్స్ కొంచెం ఎక్కువగా ప్లే చేస్తాయండి. జీన్స్ అనేది ఎక్కువగా ప్లే చేస్తాయి. సో మనకి 50% జీన్స్ వల్ల వస్తుంది. ఇట్లా ఉంది అంటే 50% జీన్స్ వల్ల ఉంటే, ఇప్పుడు ఇంట్లో ఒకరికి ఉందంటే కంపల్సరీ ఇంకొకరికి రావాలని అనే రూల్ అయితే ఏం లేదు. కానీ ఇప్పుడు జనరల్ పాపులేషన్లో 100లో ఒకరికి వస్తుంది అనుకోండి, ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే రావడానికి ఛాన్సెస్ ఒక 10%, ఒక 10% ఎక్స్ట్రానే ఉంటుంది. ఇప్పుడు 100లో 10 మందికి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో జెనెటిక్స్ అనేది ఆ విధంగా ప్లే చేస్తాయి. జెనెటిక్స్ మీద ఇప్పుడు సాధారణంగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మా ఇంట్లో ఎవరికి లేదు, మాకెందుకు వచ్చింది? ఈ జెనెటిక్స్ మీద వేరే ఫ్యాక్టర్స్ కూడా ప్లే చేస్తాయండి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాం. సో ఇవి కూడా ప్లే చేయడం వల్ల, వీటి రెండిటి ఎఫెక్ట్ వల్ల మాత్రమే డిసీజ్ అనేది బయటపడుతుంది, కొందరిలోనే బయటకు రావచ్చు. ఓకే, కమింగ్ బ్యాక్ టు జాయింట్ పెయిన్స్ అగైన్. ఇప్పుడు కీళ్ళ నొప్పులు అని చిన్న పిల్లలు కానీ మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కానీ అనగానే వెంటనే నువ్వేమైనా ముసల్దాన్వా, నీకేంటి కీళ్ళ నొప్పులు అంటారు. అంటే ఈ పెద్దవాళ్ళల్లో చిన్న పిల్లల్లో వచ్చే కీళ్ళ నొప్పులన్నీ ఒకటేనా, వాటి డిఫరెన్స్ ఏంటి? అంటే కీళ్ళ నొప్పులు అంటే పెద్దవాళ్ళకే వస్తాయి అనే అపోహలోనే ఉన్నారు ఇంకా. సో ఇప్పుడు కీళ్ళ నొప్పులు అన్నీ ఒకటేనా, వేరు వేరా? కీళ్ళ నొప్పులు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసేసి డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం. డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటే యూజువల్గా పెద్దవాళ్ళలో వస్తుంది. అంటే వయసు అయిపోవడం వల్ల ఎముకలు అరిగిపోయి వచ్చే వ్యాధి అనమాట. సో దీన్నే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ముఖ్యంగా ఎక్కువగా కామన్గా వచ్చేది మోకాళ్ళ నొప్పుల సమస్య. మోకాళ్ళ నొప్పులు, తుంటి ఎముకల్లో సమస్య, తర్వాత వచ్చేసి వెన్నుపూస ఎముకల్లో నడుము నొప్పి, ఇవన్నీ కూడా డీజనరేటివ్ జాయింట్ డిసీజ్ అంటాం. ఇది ఎక్కువగా పెద్దవాళ్ళలో వస్తుంది. దీన్నే అనుకుంటారు అందరూ. సో రెండో రకం ఉంటుంది, ది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం. దీన్నే మనం కామన్గా వచ్చేసి కీళ్లవాతం అని చెప్తా ఉంటాం.
ఇది ఏ వయసులో వాళ్ళకైనా రావచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు ఏ వయసులో అయినా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. దీంట్లో కీళ్ళ నొప్పులు, వాపులు అంతా ఉంటాయి. ఇవి కొంచెం ఆడవాళ్ళలో కొంచెం ఎక్కువగా వస్తాయి. రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది చాలా కామన్ గా ఉండే ఆర్థరైటిస్. ఈ ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కి ఫస్ట్ పేషెంట్స్ కి వచ్చే సైన్ ఆర్ సిమ్టమ్ ఏంటి? అంటే పేషెంట్ మీ దగ్గరికి ఎలా వస్తారు, ఎలా ప్రెసెంట్ అవుతారు? సాధారణంగా వచ్చే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. దీన్నే మనం సాధారణంగా అందరూ కూడా కీళ్ళవాతం, పేషెంట్ పరిభాషలో అంటే కీళ్ళవాతం అంటారు. ఇది ఎందుకు వస్తుంది అంటే ముఖ్యంగా దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. మెయిన్గా జెనెటిక్స్, 50% జెనెటిక్స్ ప్లే చేస్తాయి. సో ఫ్యామిలీ హిస్టరీ ఉంటే రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఫీమేల్స్లో 30 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండే ఫీమేల్స్లో ఎక్కువగా వస్తుంది. మగవాళ్ళలో కూడా వస్తుంది, కానీ ఎక్కువగా ఆడవాళ్ళల్లో రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీంతో పాటుగా ఈ జీన్స్తో పాటు కొన్ని ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటాం. తర్వాత కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత వచ్చేసి స్మోకింగ్, మనకు తెలిసిన ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసేసి స్మోకింగ్ ఒకటి, గమ్ డిసీజ్ అంటే చిగుళ్ళ వ్యాధి ఉన్న వాళ్ళల్లో ఈ వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో పాటుగా మనకి తెలియని ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయండి. ఇవి కూడా కొన్ని ప్లే చేస్తాయి. పొల్యూషన్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, వీటన్నిటికీ ఇంకా నిర్దిష్టమైన సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకపోయినా వీటన్నిటి వల్ల కొంతవరకు రావడానికైతే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎలా ప్రజెంట్ అవుతుందో తెలుసుకుందాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది యూజువల్గా కీళ్ళ నొప్పులతో ప్రారంభమవుతుంది. ముందు ఒక 2-3 కీళ్ళ నొప్పులతో రావచ్చు, తర్వాత అన్ని కీళ్ళకు వస్తుంది. ముఖ్యంగా చేతి వేళ్లల్లో, కాలి వేళ్లల్లో నొప్పులు వస్తాయి. మెయిన్గా ఈ కణుపుల్లో నొప్పులు వస్తాయి. చేతి కణుపుల్లో నొప్పులు అంటాం. సో ఈ కణుపుల దగ్గర ఎక్కువగా నొప్పులు వస్తాయి. ఈ కణుపులతో పాటుగా రిస్ట్ జాయింట్ అంటే మణికట్టు, మోచేయి, భుజాలు, స్టెర్నోక్లావిక్యులర్ జాయింట్ అంటాం. తర్వాత ఇక్కడ నోరు తెరిచే జాయింట్ ఉంటుంది, టెంపరోమాండిబులర్ జాయింట్ అంటాం. తర్వాత మోకాళ్ళ దగ్గర మోకాళ్ళ నొప్పులు, గిరకల్లో నొప్పులు వస్తాయి. తర్వాత పాదాల నొప్పులు వస్తాయి. ఇవన్నీ కూడా అన్ని జాయింట్స్ అఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ నొప్పులు మెయిన్గా ఈ జాయింట్స్ అఫెక్ట్ అయిన జాయింట్లలో కూడా కీళ్ళ నొప్పులు, వాపులు ఉంటాయి. ముఖ్యంగా నిద్ర లేచినప్పుడు రాత్రిపూట ఎక్కువగా ఉంటాయి ఈ నొప్పులు. సో రెస్ట్ తీసుకునే టైంలో ఎక్కువగా నొప్పులు వస్తాయి. నిద్ర లేచిన తర్వాత మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం. ఒక 10-15 నిమిషాల వరకు, ఇంకా కొంతమందిలో అరగంట, గంట, 2 గంటల వరకు కూడా ఈ కీళ్ళన్నీ కూడా కొంచెం స్టిఫ్గా అయిపోయినట్లుగా ఉంటుంది. ఒక గంట, 2 గంటలు అయిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతాయి. నిద్ర లేచిన తర్వాత మనం పని చేసుకునే కొద్దీ ఫ్రీ అవుతూ ఉంటాయి. సో ఇది మెయిన్గా వచ్చే కీళ్ళ నొప్పులు అన్నమాట ఇది. దీంతో పాటు కొంతమందికి నిస్సత్తువుగా ఉండడము, జ్వరం వచ్చినట్లు ఉండడము, నీరసంగా ఉండడము, ఇవన్నీ కూడా కామన్గా వచ్చే లక్షణాలు. ఈ కీళ్ళ నొప్పులు అనే కాకుండా రెడ్ ఐ తోటి కూడా వచ్చారు ఒకసారి. ఒకసారి కాదు, చాలాసార్లు వచ్చారు. రెడ్ ఐ తోటి వచ్చి వాళ్ళకి రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది డయాగ్నోస్ చేశారు. అంటే వాళ్ళకి కీళ్ళ నొప్పులు ఏమీ లేవు. సో రుమటైడ్ ఆర్థరైటిస్లో వేరే ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందా, కీళ్ళ నొప్పులే కాకుండా? ఆ రెడ్ ఐ ఎందుకు వచ్చింది? సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఓన్లీ కీళ్ళకే వస్తుందనే ఒక చిన్న అపోహ ఉంటుంది. కానీ చాలా మందిలో అంటే అరౌండ్ 40-50%లో కీళ్ళ నొప్పులే కాకుండా వేరే సిస్టమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. వీటినే మనం ఎక్స్ట్రా ఆర్టికులర్ మేనిఫెస్టేషన్స్ అంటాం. సో నువ్వు ఇందాక చెప్పినట్లు కంటికి వస్తుంది, కళ్ళు ఎర్రగా అవడం, స్క్లెరైటిస్ అంటాం, ఎపిస్క్లెరైటిస్ అంటాం, ఇవి కూడా కామన్గా వస్తాయి. తర్వాత వచ్చేసి ఉవిఐటిస్ అంటాం, ఇవి కూడా రేర్గా వస్తాయి అన్నమాట కంటికి. తర్వాత చాలామందికి కంటితో పాటుగా ఊపిరితిత్తులకు ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఒక 10-30% ఆఫ్ పేషెంట్స్లో ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవుతాం. దీన్నే మనము ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాం, ఐఎల్డి అంటాం. సో దీంట్లో క్రానిక్గా వచ్చేసి దగ్గు రావడము, డ్రై కాఫ్, ప్రిడామినెంట్గా డ్రై కాఫ్ అంటాం. సో గళ్ళ లేకుండా దగ్గు రావడము, తర్వాత వచ్చేసి ఆయాసం రావడం ఉంటుంది. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. ఒకవేళ ప్రోగ్రెస్ అయింది అంటే కొంచెం లంగ్స్ పూర్తిగా డ్యామేజ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత వచ్చేసి నోరు, కళ్ళు ఎండిపోతాయి, సెకండరీ షోగ్రెన్స్ అంటాం. సో ఇది ఉండే వాళ్ళలో ఇది కూడా. తర్వాత ఆస్టియోపోరోసిస్ అంటాం. దీంట్లో వచ్చేసేసి ఎముకలు చాలా బలహీనపడిపోతాయి. సో బలహీనపడిపోయి ఎముకలంతా కూడా కాల్షియం అంతా లోపం వచ్చేసేసి ఎముకలు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యమైన ఇంకొక ప్రాబ్లం ఏమంటే హార్ట్ డిసీజ్ ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మామూలు వాళ్ళకంటే ఇప్పుడు స్మోకింగ్ చేస్తే
డయాబెటీస్ ఉంటే, బీపీ ఉంటే, షుగర్ ఉంటే ఎలా రిస్క్ ఫ్యాక్టర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా హార్ట్ ప్రాబ్లం, అది మనకి హార్ట్ అటాక్ రావడానికి కూడా అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో దీంట్లో ఎక్కువగా మెయిన్గా వచ్చే మెయిన్ ప్రాబ్లమే ఈ ఎక్స్ట్రా ఆర్టికులర్ మేనిఫెస్టేషన్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి హార్ట్ ప్రాబ్లం, కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. సో ఇవి కాకుండా కీళ్ళ నొప్పులు, ఇవి కొన్నిసార్లు రక్తనాళాలకు కూడా ఎఫెక్ట్ అవుతాయి, నరాలకి ఎఫెక్ట్ అవుతాయి. ఎంఎన్ఎం అంటాం, మోనోన్యూరైటిస్ మల్టీప్లెక్స్, నరాలు ఎఫెక్ట్ అవుతాయి, రక్తనాళాలు ఎఫెక్ట్ అయిపోయి చిన్న చిన్న పెద్ద పెద్ద పుండ్లు పడిపోవడము, తర్వాత చుక్కలు చుక్కలుగా రావడము, ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కీళ్ళ నొప్పులతో పాటుగా ఇన్ని లక్షణాలు ఉంటాయి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. కీళ్ళ నొప్పులు కదా, ఈ ఎక్స్రే తీపిచ్చుకొని వస్తే డయాగ్నోసిస్ అయిపోతుందా, లేకపోతే రుమటైడ్ ఆర్థరైటిస్కి ఏమైనా బ్లడ్ టెస్ట్ ఉంటుందా? మెయిన్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే క్లినికల్ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. అంటే పేషెంట్కు ఉన్న లక్షణాలను బట్టే ముందు రుమటాయిడ్ ఆర్థరైటిస్ని డయాగ్నోసిస్ చేస్తాం. దీంతో పాటుగా కొన్ని రకాల రక్త పరీక్షలు అనేది మనం చేస్తాం అన్నమాట. కామన్గా చేసే రక్త పరీక్షలు వచ్చేసేసి రుమటాయిడ్ ఫ్యాక్టర్ అంటాం, డిసీజ్ స్పెసిఫిక్గా చేసే రుమటాయిడ్ ఫ్యాక్టర్ అంటాము. తర్వాత దీన్ని మన వాళ్ళంతా కూడా అందరూ పేషెంట్స్ అంతా ఆర్ఏ ఫ్యాక్టర్ అంటారు. తర్వాత వచ్చేసి యాంటీ-సిసిపి యాంటీబాడీస్ అని చేస్తాం. తర్వాత ఏఎన్ఏ యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ అనేవి కూడా చేస్తూ ఉంటాం. ఇవి కాకుండా మామూలుగా జనరల్గా చేసే మన రక్త పరీక్షల్లో కూడా ఈఎస్ఆర్ అనేది ఎలివేషన్ ఉంటుంది, సిఆర్పి అనేది పెరిగి ఉంటుంది, ఎక్కువ ఈఎస్ఆర్ ఉండడము, సిఆర్పి ఉండడము, రక్త కణాలు పెరగడము, అట్లా ఉంటాయి, కొన్ని మట్లో కూడా ఉంటాయి. చాలా మంది పేషెంట్స్ వస్తారు కీళ్ళ నొప్పులతోటి, లైక్ యాక్టివ్ ఆర్థరైటిస్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు వచ్చి మీ దగ్గరికి, నాది ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ సార్, సో నాకు రుమటైడ్ ఆర్థరైటిస్ లేదు అని వాళ్ళే కన్ఫర్మ్ చేసేస్తారు. అసలు దీని మీద మీరు ఇప్పుడు చెప్పాలి నాకు. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ముఖ్యంగా డయాగ్నోసిస్ చేసేది ఎలా అంటే క్లినికల్ డయాగ్నోసిస్, అంటే పేషెంట్కు ఉన్న లక్షణాలను బట్టి ముందు డయాగ్నోస్ చేసి ల్యాబ్ రిపోర్ట్స్ అనేవి మనకి సపోర్ట్ చేస్తాయి. ఇంకొక విషయం వచ్చేసి రుమటాయిడ్ ఫ్యాక్టర్ అంటారు. రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది చాలా రకాలుగా చేస్తారు. బ్లడ్ టెస్ట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. సో బయట మామూలుగా కామన్గా చేసేది స్లైడ్ అగ్లూటినేషన్ టెస్ట్ అంటాం. అవి కొన్నిసార్లు నెగిటివ్ రావచ్చు, ఫాల్స్ నెగిటివ్స్ అంటాం. తర్వాత వచ్చేసి కొన్నిసార్లు ఈ స్లైడ్ అగ్లూటినేషన్ తర్వాత ఇమ్యూనో టర్బిడోమెట్రీ అని చేస్తారు, ఇవన్నీ చేస్తారు. సో మేము యూజువల్గా రుమటాలజిస్ట్ అయితే ఇంకొంచెం కొన్నిసార్లు ఇంకా బెటర్ టెస్ట్లని యూజ్ చేస్తాం అనమాట. సో దీంతో ఏమంటే కొంచెం సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. అంటే కొన్నిసార్లు బయట నెగిటివ్ ఉన్న మా దగ్గర పాజిటివ్ రావచ్చు, కొన్నిసార్లు అక్కడ బయట ఫాల్స్ పాజిటివ్ ఉన్నది మా దగ్గర నెగిటివ్ రావచ్చు. సో మేము యూజ్ చేసే యూజువల్గా అంటే ఎలైజా అంటాం, ఎలైజా టెస్ట్ కానీ క్లియా అంటాము, తర్వాత ఫ్లోరసెంట్ ఇమ్యూనేసే, ఇవన్నీ కొంచెం హై రేంజ్ కొన్ని క్వాలిటీ టెస్ట్లని మేము యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈవెన్ రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉన్నా నెగటివ్ ఉన్నా కీళ్ళవాతం అనేది ఉండొచ్చండి, లేకుండా పోవడానికి లేదు. సో 70% ఆఫ్ ద పేషెంట్స్లో రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ ఉంటుంది, 30% ఆఫ్ పేషెంట్స్లో రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది నెగటివ్ కూడా ఉండొచ్చండి. నెగటివ్ ఉన్నా కానీ కీళ్ళవాతం అయితే ఉంటుంది. సో రుమటైడ్ ఫ్యాక్టర్ నెగటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా ట్రీట్మెంట్ సేమేనా, లేకపోతే ఏమైనా మారుతుంది? ట్రీట్మెంట్ అనేది ఇద్దరికి కూడా ఒకే విధంగానే ఉంటుంది, పాజిటివ్ ఉన్నా నెగటివ్ ఉన్నా. పాజిటివ్ ఉండే వాళ్ళల్లో, హై పాజిటివ్ ఉండే వాళ్ళల్లో ప్రాబ్లం ఏంటంటే సో తొందరగా కీలు డ్యామేజ్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఇందాక చెప్పుకున్న ఎక్స్ట్రా ఆర్టికులర్ మేనిఫెస్టేషన్స్ అనేది కూడా ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ అయితే యూజువల్గా ఇద్దరికి ఒకే విధంగానే స్టార్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఆర్టిక్యులర్ మేనిఫెస్టేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ మారదు, మోస్ట్లీ అదే ఉంటుంది అంటున్నారు. దీనికి ట్రీట్మెంట్ అనేది సిమ్టమ్స్ని బట్టి, అఫెక్ట్ అయ్యే సిస్టమ్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓన్లీ అందరికీ కీళ్ళ నొప్పులు ఉండే చిన్న చిన్న మేనిఫెస్టేషన్స్, స్క్లెరైటిస్ అట్లా ఉంది అంటే మాత్రం మామూలుగా అందరికీ మామూలుగా మందులు, కీళ్ళవాత మందులే పెట్టేస్తామండి. కానీ కొన్నిసార్లు ఊపిరితిత్తులు సివియర్గా ఎఫెక్ట్ అయినాయి, వాస్కులైటిస్ అని వచ్చింది, రక్తనాళాలు బాగా సివియర్గా ఎఫెక్ట్ అయినాయి, నరాలు బాగా సివియర్గా ఎఫెక్ట్ అయినాయి అంటే కొంచెం ఎక్కువ పవర్ మందులు పెట్టాల్సి వస్తుందండి, వాటిని వేరే డ్రగ్స్ పెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీ దగ్గరికి పేషెంట్ వచ్చి డయాగ్నోస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అసలు ఈ కీళ్ళవాతానికి ట్రీట్మెంటే లేదు అని అనుకుంటున్నారు ఇంకా, అసలు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, ఎంత కాలం వాడాలి వాళ్ళ ట్రీట్మెంట్? చాలా సంవత్సరాల క్రితం అలా అనుకునేవాళ్ళు, ఇప్పుడు చాలా మంచి మందులు అవైలబిలిటీలో ఉన్నాయి అన్నమాట. సో దీనికి కంప్లీట్గా క్యూర్ కాదు, కంట్రోల్ అనేది ఇంపార్టెంట్, డిసీజ్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. సో మనము కీళ్ళ వాతానికి, అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఇచ్చే ట్రీట్మెంట్ మనం రెండు విభాగాలుగా చేయొచ్చు.
ఒకటి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నొప్పిని తగ్గించే మందులు. రెండోది వచ్చేసి డిసీజ్ వ్యాధి ప్రక్రియను మార్చే మందులు అన్నమాట. సో నొప్పి తగ్గించే మందులు ఇదే కామన్గా మన వల్ల అంతా కూడా ఎన్ఎస్ఐడ్స్ అంటాం, పెయిన్ కిల్లర్స్ అంటాం. సో ఇవి కొంతవరకు మాత్రమే వాడుతూ ఉండే, అంటే కొన్ని రోజులు ఇప్పుడు బాగా సివియర్ వాపు పెయిన్ ఉంది అప్పుడు కొంతవరకు కొన్ని రోజుల వరకు వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కార్టికోస్టిరాయిడ్స్ అంటాం. సో ఇవి కూడా కార్టికోస్టెరాయిడ్స్, దీన్ని మనం మామూలుగా స్టీరాయిడ్ డ్రగ్స్ అంటాం. ఇవి కూడా అంటే జబ్బును బట్టి మనం వాడుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ చాలా సివియర్గా ఉంది, జబ్బు ఎక్కువగా ఉంది అంటే తొందరగా కీలు డ్యామేజ్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మనకు మెయిన్ మందులు పనిచేయడానికి కొంచెం టైం పడుతుంది, 2 నుంచి 3 నెలలు పట్టచ్చు. సో ఈ లోపల ఈ వ్యాధి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, నొప్పిని తగ్గించడానికి మాత్రమే స్టీరాయిడ్ మందులు వాడతాం. చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే ఇక్కడ నొప్పి మాత్రలు పెయిన్ కిల్లర్లే వాడతారు, ఇంకా నొప్పి మాత్రలు ప్లస్ స్టిరాయిడ్ మందులే వాడతారు, ఈ ఈ జీవితకాలం వాడాలని. స్టిరాయిడ్ మందులు, నొప్పి మందులు జీవితకాలం వాడాల్సిన అవసరం అస్సలు లేదు రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. సో ఓన్లీ కొంతవరకు మాత్రమే, కొంతకాలము, అది కూడా వ్యాధి సివియారిటీని బట్టి మాత్రమే కొన్ని రోజులు వాడతాం అన్నమాట. సో కొంతమందికి మరీ ఎక్కువగా ఉంది, ఇప్పుడు మోకాల దగ్గర బాగా వాపు వచ్చింది, నీరు చేసింది అట్లా అన్నప్పుడు ఆ జాయింట్కి ఇస్తాం, అంతేగాని క్రానిక్గా రోజు వాడాల్సిన అవసరం అయితే లేదండి. రెండో రకం మందులు వచ్చేసి వ్యాధి ప్రక్రియను మార్చే మందులు. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటినే డిమార్స్ అంటాం, డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ అంటాం. ఇవే మెయిన్ మందులు అనమాట. సో ఇవి వచ్చేసి పనిచేయడం అనేది కొంచెం స్లోగా మొదలవుతుంది. సో ఈరోజు మనం మొదలు పెట్టామంటే ఈ మందులు పనిచేయడానికి 2 నెలలు 3 నెలలు పడుతుంది. సో ఈ మందులు పనిచేయడం క్రమక్రమంగా పనిచేయడం ప్రారంభించి వ్యాధి ప్రక్రియను మారుస్తూ ఉంటాయి ఇవి. సో ఈ వ్యాధి ప్రక్రియను మార్చేసేసి స్లోగా జబ్బుని అనేది మనకి స్లోగా తగ్గించుకుంటూ వస్తూ ఉంటాయి. సో ఇవే ఇంపార్టెంట్ మందులు. వీటిల్లో ముఖ్యమైన మందులు వచ్చేసేసి కన్వెన్షనల్ సింథటిక్ డిమార్స్ అంటాం. సో వీటిలో మిథోట్రెక్సెట్ అని, లెఫ్లోనమైడ్ అని, హైడ్రాక్సిక్లోరోక్విన్ అని, సల్ఫాసాలజిన్ అని, యుగురాటిమోడ్ అని, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ మందుల్ని ముఖ్యంగా వాడతాం. సో ఫస్ట్ ఈ మందులతోనే ట్రై చేస్తాం. ఈ మందులకు కానీ కొంతమందికి లొంగకపోతే తర్వాత మనము బయలాజిక్స్ అనే మందులు కానీ, టార్గెటెడ్ సింథటిక్ డిమార్ట్స్ అనే మందులు కానీ వాడతాం అనమాట. సో ఈ బయలాజిక్స్ అనేవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ముందు ఈ మందులు, మామూలు మందులు పనిచేయకపోతేనే అప్పుడు వాటికి ఈ మందుల్ని ఉపయోగిస్తాం. ఆఫ్ మెడికేషన్స్ చెప్పారు కదా, ఇవి అసలు ఎన్ని రోజులు వాడాలి, అంటే ఒక కోర్స్ ఆఫ్ టైమా, ఎన్ని రోజులు ఏంటి అనేది చెప్పండి. అండ్ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? మనం ముందు చెప్పుకున్నట్టు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది దీర్ఘకాలం వ్యాధి. సో ట్రీట్మెంట్ కూడా చాలా దీర్ఘకాలమే ఉంటుంది. ఇన్ని రోజులు ఉంటుంది, ఇన్ని రోజులు తీసుకోవాలని చెప్పలేము. అది ఒక్కొక్కరి ఇమ్యూన్ సిస్టమ్, ఒక్కొక్కరి పేషెంట్కి ఒక్కొక్కరి డిపెండ్స్ అయి ఉంటుంది. కొంతమందికి 1 సంవత్సరం వాడితే తగ్గిపోవచ్చు, కొంతమందికి 5 సంవత్సరాలు పట్టవచ్చు, కొంతమందికి లైఫ్ లాంగ్ వాడాల్సి రావచ్చు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుందండి ట్రీట్మెంట్ అనేది కూడా. సో దీర్ఘకాలం వాడాల్సి వస్తుంది కాబట్టి మందులకి మెయిన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా ఈ మందులకి అని. సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు అంటూ ఏమి ఉండవండి. అన్ని మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు అనేవే లేవు. సరేనా? ఇప్పుడు మనము సింపుల్గా తీసుకుందాం. ఒకటి పారాసిటమాల్ వాడతాం, జ్వరం వచ్చింది అంత డోలో వాడతారు, ఇది వాడతారు పారాసిటమాల్. మీరు ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి పారాసిటమాల్ సైడ్ ఎఫెక్ట్స్ అని కొట్టండి, ఒక పెద్ద లిస్ట్ వస్తుంది. సో ఇది సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అని, ఇవి కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అని, సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అని. సో ఇదంతా కూడా అంటే ఇవన్నీ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అన్నీ అందరు చచ్చిపోతారని కాదండి. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మందులు కొన్ని రకాల మందులు, ఇప్పుడు బీపీ మందులు ఉన్నాయి, షుగర్ మందులు ఉన్నాయి, ఇవన్నీ వేసుకుంటే వీటికి సైడ్ ఎఫెక్ట్స్ లేవా అంటే ఉంటాయి, వాటికి కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే మనకి మందులు అనేవి పడటం జరుగుతుంది. సో మనకి జబ్బు వల్ల ఎక్కువ ప్రాబ్లం ఉంటుందా, మెడిసిన్స్ వల్ల ఎక్కువ ప్రాబ్లం ఉంటుందా అని ఆలోచించిన తర్వాతనే మందుల్ని మొదలు పెడతాం. సో మనకు మందు వల్లే ఎక్కువ ప్రాబ్లం అంటే అసలు జబ్బును ట్రీట్ చేయము, జబ్బును వదిలేస్తాం. సో జబ్బు వల్ల ఎక్కువ ప్రాబ్లం అంటేనే మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అని ఇప్పుడు ఈ జబ్బులో వాడే మందులన్నిటికీ కూడా దీర్ఘకాలం వాడే మందులే. ఇవన్నీ చాలా కాలం సేఫ్టీ డేటా అంటాం. ఒక మందు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు వాడారు, ఇన్ని రోజులు ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి, ఇవన్నీ రికార్డ్ చేస్తారండి. సో ఇవన్నీ కూడా సేఫ్టీ డేటా బాగా ఉన్న మందులు మాత్రమే. చాలా సంవత్సరాలు వాడినా కానీ ఇబ్బంది లేదు అనుకున్న తర్వాత మాత్రమే మందులు వాడతాం. సో ఇప్పుడు ఈ మందులు ఎక్కువ కాలం వాడాలి అని చెప్తున్నారు కదా, కానీ కొంతమంది మరి ఆయుర్వేదిక్ అంటారు, హోమియోపతి అంటారు. ఇప్పుడు వాటితో పాటు ఇవి తీసుకోవడం, అవి తీసుకోవడం, అవన్నీ కూడా చేయొచ్చా?
రుమటాయిడ్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కీళ్ళు డ్యామేజ్ కాకుండా నివారించడం, కీళ్ళు వంకర్లు పోవడం, డిఫార్మిటీస్ అంటాం, కీళ్ళు వంకర్లు పోవడం, ఎముకలు డ్యామేజ్ కాకుండా అది నివారించడం అనేది మెయిన్ ఉద్దేశం. పెయిన్ తగ్గించడం అనేది సెకండరీ అండి. ఫస్ట్ ఉద్దేశం వచ్చేసి కీళ్ళు వంకర్లు పోకుండా చేయడము, తర్వాత కీళ్ళు డ్యామేజ్ కాకుండా చూడడం, అది ఒకటి. రెండోది వచ్చేసి ఎక్స్ట్రా ఆర్టికులర్ మేనిఫెస్టేషన్స్ అంటాం. అది ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్న వేరే సిస్టమ్ అఫెక్ట్ అవ్వకుండా చేయడానికి కోసం మెయిన్గా ట్రీట్మెంట్ అనేది వాడుతూ ఉన్నది. నొప్పి నివారణ అనేది సెకండరీ థింగ్ అనమాట. సో ఇప్పుడు మీరు ఆయుర్వేదము హోమియోపతి అన్నారు. ఆయుర్వేదం హోమియోపతిలో మనకి ఇవి ఈ జబ్బు డిసీజ్ నెమ్మదిస్తుంది, జబ్బు తగ్గుతుంది అని చెప్పేదానికి కానీ, ఈ కీళ్ళు డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేస్తాయి అని చెప్పేదానికి కానీ ట్రయల్స్ అనేవి లేవు, శాస్త్రీయమైన ఆధారాలు అనేవి లేవు. కాబట్టి అందుకే మనం అలోపతిలో మెరుగైన వైద్యం కోసం ఈ మందులు వాడాల్సి వస్తుంది. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏమంటే, చాలామంది మా దగ్గరికి వస్తారు, మీరు కూడా చూస్తూనే ఉంటారు, ఆయుర్వేదం అని వాడుతూ ఉంటారు. 90% జెన్యున్ ఆయుర్వేదం ఉండవండి. వాళ్ళు బయట తీసుకొచ్చి ఎక్కడో షాపుల్లో తీసుకొచ్చి వాడుతూ ఉంటారు. దాంట్లో ఉండేది 90% వాటిలో ఉండేది ఎన్ఎస్ఐడ్స్ అంటే పెయిన్ కిల్లర్స్, తర్వాత స్టీరాయిడ్ మందులు. ఈ రెండే ఎక్కువగా ఉంటాయి. పెయిన్ కిల్లర్ బయట వాడే మందులన్నింటిలో కూడా ఉంటాయి. కొంతమంది జెన్యున్ ఆయుర్వేదిక్ అంటే జెన్యున్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్స్ దగ్గర వాడే మందులు ఉండొచ్చు, కానీ వాటిల్లో వాడితే పూర్తిగా మనకి జబ్బు అదుపులోకి వస్తుంది, ఈ డ్యామేజ్ కాకుండా ఉంటుంది అని చెప్పే శాస్త్రీయమైన ఆధారాలు అయితే లేవండి. సో ఇప్పుడు మన క్లినిక్లో జరిగే కొన్ని సినారియోస్ అడుగుతాను మిమ్మల్ని. ఆ పేషెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి, లేకపోతే మీరు ఎలా మేనేజ్ చేస్తారు వాళ్ళని చెప్పండి. ఫస్ట్ పేషెంట్ వస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఇంకా మళ్ళీ ఫాలోఅప్కి రారు. మళ్ళీ పేషెంట్ వస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఆ ట్రీట్మెంట్ వాళ్ళంతా వాళ్ళే కంటిన్యూ చేస్తారు, ఇయర్స్ కూడా కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది ఏమో రెగ్యులర్గా ఫాలోఅప్కి వస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి పెయిన్స్ తగ్గట్లేదు, మాకు ఉన్నాయి ఇంకా అంటారు. ఇప్పుడు మీరు రెగ్యులర్గా వస్తే తగ్గుతుంది అన్నారు, కానీ ఇంకొంతమంది రెగ్యులర్గా వస్తారు, మాకు జాయింట్ పెయిన్స్ ఎక్కువ అయ్యాయి అని కూడా అంటారు. సో చాలా సినారియోస్ ఉన్నాయి. హౌ డు యూ మేనేజ్? ఫస్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం మానేయడం. సో చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇదేనండి, ఫస్ట్ తప్పు ఇదే. సో కొన్ని రోజులు వేసుకుంటారు ట్రీట్మెంట్, నాకు జబ్బు పూర్తిగా తగ్గిపోయింది, నొప్పులు తగ్గిపోయాయి అని చెప్పేసి ఆపేస్తారు. సో ఆపేసిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళకి బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ మొదలవుతాయి నొప్పులు అనేవి, మళ్ళీ మొదలవుతాయి. ఇది దీర్ఘకాలం జబ్బు కాబట్టి మళ్ళీ రావడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి, రికరెన్స్ రావడానికి. సో మెయిన్గా చేయకూడని తప్పు ఏంటంటే ట్రీట్మెంట్ అనేది డాక్టర్ సలహా లేకుండా ఆపకూడదు, కంటిన్యూగా మందులు వాడాలి. కంటిన్యూగా మందులు వాడినప్పుడే మీకు ఈ డిసీజ్ అనేది తగ్గుతుంది, ఈ కీళ్ళు డ్యామేజ్ కాకుండా కూడా ఆపుతాయి. రెండోది ఏదన్నారు మీరు, కంటిన్యూస్గా వాళ్ళ పాటికి వాళ్ళు వాడచ్చా? సో మేము ఆల్రెడీ చెప్పాము, ఇది దీర్ఘకాలం జబ్బు, దీర్ఘకాలం మందులు వాడాలి. సో దీర్ఘకాలం మందులు వాడాల్సి వచ్చినప్పుడు రక్తంలో కొన్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో రెగ్యులర్గా రక్త కణాలు, కిడ్నీ పరీక్ష, లివర్ పరీక్ష, ఇవి మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో దీనికి కూడా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, నేషనల్ గైడ్లైన్స్, ఇంటర్నేషనల్ గైడ్లైన్స్, ఇవన్నీ ఉంటాయి. సో ఈ మందులు వాడేటప్పుడు 3 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి రక్త పరీక్షల్లో ఇవి మానిటర్ చేసుకోవాలని ఉంటుంది. సో ఇవి మానిటర్ చేసుకుంటూనే వాడుతుంటేనే మంచిదండి. ఇవి మానిటర్ చేసుకోకుండా కొన్నిసార్లు ఏదైనా తేడా వచ్చిందనుకోండి, మనం కొన్ని రోజులు ఆపుతాం. ఏదైనా సమ్టైమ్స్ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది వాళ్ళకి, కొన్నిసార్లు ఈ లివర్ ఎంజైమ్స్ పెరుగుతాయి, రక్త కణాలు తగ్గిపోతాయి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ, మందుల వల్ల కానీ తగ్గిందనుకోండి, అప్పుడు కొన్ని రోజులు మనం బ్రేక్ ఇవ్వాలి. ఒక 2 వారాలు 3 వారాలు బ్రేక్ ఇచ్చేసేసి మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం వాటి పాటికి వాళ్ళే వాడుతున్నట్లయితే సీరియస్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకే కంపల్సరీ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు అనేది రుమటాలజిస్ట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. మూడోది ఏమన్నారు, మందులు వాడుతున్నా నొప్పులు తగ్గట్లేదు. ఇది చాలా కామన్ ప్రాబ్లం. సో దీనికి చాలా కారణాలు ఉంటాయండి. మందులు వాడుతున్నా కానీ రెగ్యులర్గా తగ్గలేదని. కొంతమంది యాక్చువల్గా అయితే ఫస్ట్ కారణం వచ్చేసి డ్రగ్ కాంప్లియన్స్ అంటాం. సో చాలామంది మందులు సరిగ్గా వాడరు, ఇది మెయిన్ ప్రాబ్లం. ఫస్ట్ రీజన్ వచ్చేసి రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మందులు సరిగ్గా వాడరండి. వాళ్ళు వాడుతున్నాం అనుకుంటారు, 10 రోజులు వేసుకుంటారు, నొప్పి తగ్గగానే కొన్ని రోజులు, ఒక 5 రోజులు, వారం రోజులు ఆపేస్తారు, మళ్ళీ వేసుకుంటారు, మళ్ళీ కొన్ని రోజులు ఆపుతారు, కొన్ని రోజులు నొప్పి రాగానే మళ్ళీ గుర్తొస్తుంది, మళ్ళీ వేసుకుంటూ ఉంటారు. సో ఇలా వాడినందువల్ల ఈ మందులు పనిచేయవు. ఇది ఆల్రెడీ ముందే చెప్పాను, ఈ మందులు పనిచేయడానికి
2 నుంచి 3 నెలలు పడుతుంది. అది మీరు డైరెక్ట్గా అదే కంటిన్యూగా మందులు వాడుతూ ఉంటే ఆ మందులు పనిచేయడం అనేది అలా రక్తంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత మాత్రమే మందులు పనిచేయడం అనేది మొదలవుతుంది. సో ఈ విధంగా గ్యాప్లు ఇస్తూ వేసుకుంటే అది వాడినందువల్ల పెద్ద ఉపయోగం ఉండదు. దానివల్ల మీకు జబ్బు తగ్గదు. ఇవి వాడుతున్నా నొప్పులు వస్తున్నాయి, అప్పుడు ఏం చేయాలి? కరెక్ట్గా వాడుతున్నా నొప్పులు వస్తున్నాయి అంటే యూజువల్గా మేము ఏం చేస్తాం అంటే డోస్ ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇప్పుడు ఒక క్లాస్ ఆఫ్ డ్రగ్స్ పెడతాం, దానికి పడలేదంటే రెండో క్లాస్కి వెళ్తాం, దాని తర్వాత కూడా మూడో క్లాస్కి. ఇప్పుడు చాలా మందులు అవైలబుల్ ఉన్నాయి, చెప్పాను మీకు, బయలాజిక్స్ అని, టార్గెటెడ్ సింథటిక్ డిమార్స్ అని, చాలా రకాల మందులు అవైలబుల్ ఉన్నాయి. 90%లో మనం ఈ వ్యాధిని అనేది కంట్రోల్ చేయొచ్చండి. ఒక 10%లో మాత్రం రిఫ్రాక్టరీ అంటాం, వాళ్ళలో మాత్రం అలానే ఉండిపోవచ్చు. ఇంకొకటి ఇంకా తగ్గకపోవడానికి కారణాలు ఒకటి ఉంది. ఈ రెండోది వచ్చేసి డ్యామేజ్. సో ఆల్రెడీ మా దగ్గరికి వచ్చేసరికి కొంతమందికి అన్ని కీళ్ళు వంకర్లు పోయి కీళ్ళు డ్యామేజ్ అయిపోయింటాయి, రిస్ట్ కానీ మోకాలు కానీ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింటాయి. సో ఈ డ్యామేజ్ అయిపోయిన జాయింట్స్ని మనం మళ్ళీ దానివల్ల నొప్పి అనేది కొంతవరకు వస్తూనే ఉంటుంది. సో డ్యామేజ్ అయిపోయింది, మనం ఎన్ని మందులు వాడినా కానీ రివర్స్ కాదు. ఒకసారి డ్యామేజ్ అయిపోయిన జాయింట్ మళ్ళీ నార్మల్ కాదు. సో కాబట్టి ఆ డ్యామేజ్ వల్ల అనేది పెయిన్ వస్తుంటుంది. ఇప్పుడు మోకాళ్ళు ఆల్రెడీ అరిగిపోయింది, ఇప్పుడు మందులు వాడలేదు, ఫస్ట్ ఇనిషియల్గానే వచ్చింది జబ్బు, మందులు వాడలేదు, మోకాళ్ళు అరిగిపోయింది, అరిగిపోయిన నొప్పి అనేది అట్లనే ఉంటుంది. మనం ఓన్లీ ఇప్పుడు ఆన్ గోయింగ్ ఇన్ఫ్లమేషన్ అంటాం, లోపల ఇప్పుడు ఆల్రెడీ ఇంకా లోపల ఉన్న డిసీజ్ యాక్టివిటీ వరకు మనం కంట్రోల్ చేయగలం కానీ ఈ డ్యామేజ్ అనేది మనము ఆల్రెడీ అయిపోయిన దాన్ని మనం ఏం చేయలేము. సో దానికి మనం బరువు తగ్గడము, మిగతా అంతా కూడా ఎక్సర్సైజ్ చేసుకోవడం, వాటితోటి కొంతవరకు మనం అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మూడో కారణం వచ్చేసి ఈ పేషెంట్స్ అందరూ ఇది దీర్ఘకాలం జబ్బు కాబట్టి ఈ పేషెంట్స్ అందరిలో కూడా కొంతవరకు డిప్రెషన్ అని, ఫైబ్రోమయాల్జియా అని అసోసియేట్ అయి ఉంటాయి. సో ఈ నొప్పి దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఈ డిప్రెషన్ వల్ల కానీ, ఈ ఫైబ్రోమయాల్జియా వల్ల కానీ, సెకండరీ ఫైబ్రోమయాల్జియా వల్ల నొప్పి వాళ్ళకి ఉండే కొంచెం నొప్పే ఉంటుంది, బట్ కానీ వాళ్ళకి అనిపించే నొప్పి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది పాపం వాళ్ళకి పేషెంట్స్ సఫర్ అవుతూ ఉంటారు, కానీ బయట మనకి ఏం కనపడదు, బయట వాళ్ళకి అది మనకి ఏం కనపడదు. సో దానికి కొన్ని మళ్ళీ వేరే మందులు పెట్టి స్లోగా తగ్గించుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి, తగ్గకపోవడానికి అనేది కారణాలు ఉంటాయి. మందికి భరించేలాగానే ఉంటాయి కొన్ని కీళ్ళ నొప్పులు. ఇప్పుడు మామూలు కీళ్ళ నొప్పులే కదా అని ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళకి ఏమవుతుంది? ఈ వ్యాధిలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇది క్రమంగా కీళ్ళు అనేది డ్యామేజ్ అవుతుంది. ఇది చాలా స్లో ప్రాసెస్. సో ఇప్పుడు నొప్పులు వాపులు ఉన్నాయనుకోండి, కొంచెం తొందరగా డ్యామేజ్ అవుతుంది, కీళ్ళు డ్యామేజ్ అయిపోతుంది. నొప్పులు వాపులు లేకపోతే స్లోగా డ్యామేజ్ అవుతుంది. ఇది ఒక 1-2 ఇయర్స్ పడితే, నొప్పులు వాపులు లేకపోతే ఒక 10 ఇయర్స్ పట్టచ్చు, 5-10 ఇయర్స్ పట్టచ్చు. సో క్రమంగా కీళ్ళు అనేది డ్యామేజ్ అయిపోయి ఎముకల్లో బొక్కలు పడిపోయి మూమెంట్ రెస్ట్రిక్ట్ అయిపోతాయండి. అంటే ఇప్పుడు రిస్ట్ జాయింట్ ఎఫెక్ట్ అయ్యి అనుకోండి, రిస్ట్ జాయింట్ మూమెంట్స్ అన్నీ తగ్గిపోతాయి. చేతుల దగ్గర అనుకున్న చేతుల జాయింట్ మూమెంట్స్ తగ్గిపోతాయి. తర్వాత డిఫార్మిటీస్ అని వస్తాయి. సో చేతులు వంకర్లు పోతాయి, వంకర్లు, చేతులు పక్కకి వెళ్ళిపోవడం, వెరైటీ ఆఫ్ డిఫార్మిటీస్ అంటాం. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఎక్స్ట్రా ఆర్టికులర్ మేనిఫెస్టేషన్స్. ఆల్రెడీ ఈ కీళ్ళవాతంలో మిగతా సిస్టమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదండి, ఇవి కూడా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటాయి. హార్ట్కి ముఖ్యంగా కరోనరీ ఆర్టరీ డిసీజ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం కానీ, లింఫ్ నోడ్స్ రావడం, ఇవన్నీ కూడా ఈ ఛాన్సెస్ అన్నీ కూడా పెరుగుతాయి. సో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే వీటన్నిటిని కూడా మనము ప్రివెంట్ చేయొచ్చు. జాయింట్ డ్యామేజ్ని, డిఫార్మిటీస్ని, ఎక్స్ట్రా ఆర్టికులర్ మేనిఫెస్టేషన్ని ప్రివెంట్ చేయొచ్చు. మెయిన్ ఉద్దేశం అదే ట్రీట్మెంట్కి. చాలా మంది పేషెంట్స్ నీరసము, అలసట కంప్లైంట్ చేస్తారు. అందులో ఫీమేల్ పేషెంట్స్ వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, వాళ్ళకి చాలా ఫెటీగ్ వస్తుంది. మీ డిసీజెస్లో అంత కామన్గా ఉంటుందా ఈ అలసట, నీరసం అనేది? సో డిసీజ్ యాక్టివ్గా ఉందనుకోండి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ యాక్టివ్గా ఉంటే యూజువల్గా కూడా వాటితో పాటు ఇన్ఫ్లమేషన్, హై ఇన్ఫ్లమేటరీ స్టేట్ కాబట్టి, సో యూజువల్గా నీరసము, అలసట అనేది చాలా కామన్. యూజువల్గా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇవి కూడా కొంతవరకు, చాలా వరకు కూడా ఇవి కూడా నార్మల్ అయిపోతే వాళ్ళు కూడా నార్మల్గానే ఉండిపోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ తీసుకోకపోతే మాత్రం నీరసం, అలసట మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆర్ తీసుకుంటున్నప్పుడు దే ఆర్ యాజ్ నార్మల్ యాజ్ ఎనీ అదర్ పేషెంట్ ఆర్ ఎనీ అదర్ హ్యూమనా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ వస్తాయంటే ఇమ్యూనో డెఫిషియన్సీ ఇష్యూస్ కానీ, ప్రెగ్నెన్సీలో ఏమన్నా ఇష్యూస్ కానీ అలా వచ్చే అవకాశాలు ఉన్నాయి?
ట్రీట్మెంట్ తీసుకుంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా యూజువల్గా మామూలుగా ఎలా ఉంటారో వీళ్ళు కూడా అలానే ఉంటారండి. తీసుకొని వాళ్ళల్లో మాత్రం హార్ట్ డిసీజ్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందికి కొన్ని రకాల క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంకొక రెండో ఇష్యూ ఏమంటే ఇది అదే ఎక్కువగా అంటే ఫీమేల్స్లో వస్తుంది, అరౌండ్ 20 to 30 చిన్నపిల్లల్లో కూడా రావచ్చు కాబట్టి. సో ప్రెగ్నెన్సీ ఇష్యూస్. సో ప్రెగ్నెన్సీ రావచ్చా, కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావచ్చా అని ఉంటుంది. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ అవ్వడానికి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ముందు ప్రాబ్లం ఏమంటే డిసీజ్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. డిసీజ్ ఎక్కువగా ఉంది, నొప్పులు ఎక్కువగా ఉన్నాయంటే ఈ హై ఇన్ఫ్లమేటరీ స్టేట్ అనేది క్యారీ అవుతూ ఉంటుంది. అబార్షన్ రిస్క్ కానీ, తర్వాత బిడ్డ ఎదకపోవడము, ఇవన్నీ కూడా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన ప్రాబ్లం ఏమంటే మందులు. చాలామంది ప్రెగ్నెన్సీ రాగానే అన్ని మందులు ఆపేస్తారు. సో కొన్ని రకాలు ఉంటాయి ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్స్ అనేవి, కొన్ని రకాల మందులు ఉంటాయి. కొన్ని డీమార్ట్స్ అనేవి వాడుకోవచ్చు, కొన్ని రకాల మందులు అస్సలు వాడడానికి వీల్లేదు. అందుకే కంపల్సరీ ముందు రుమటాలజిస్ట్ని కలిసి వాటిని ఏ మందులు వాడచ్చు, ఏ మందులు వాడకూడదు అనేది చూసుకొని దాన్ని బట్టే మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ముందు డిసీజ్ కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మీ పేషెంట్స్కి రుమటైడ్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్తో పాటు యాంగ్జైటీ అండ్ డిప్రెషన్కి కూడా ట్రీట్మెంట్ అవసరము అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? వాళ్ళు లేదు వీళ్ళకి డిప్రెషన్కే ఎక్కువ అవసరము అనేది ఎప్పుడన్నా అనిపించిందా మీకు? ఇది కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కూడా క్రానిక్ డిసీజ్, దీర్ఘకాలం డిసీజ్ ఉన్నప్పుడు, దీర్ఘకాలం నొప్పులు ఉన్నప్పుడు కొంతవరకు డిప్రెషన్ అనేది కామన్ అండి. వీళ్ళకే కాదు, ఇంట్లో అందరికీ విసుగు వస్తూ ఉంటుంది. పేషెంట్కి ఎన్ని రోజులు ఈ నొప్పులు, ఏంటి నొప్పులు అనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళని చూసిన తర్వాత పాపం ఇంట్లో వాళ్ళకు కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది. ఏంటి నొప్పులు, ఎన్ని రోజులు ఉన్నాయి, ఎన్ని రోజులు వాడాలి, ఎన్ని రోజులు తగ్గాలి, ఏంటి ఇంకా తగ్గవా అని. సో కామన్గా ఎనీ లాంగ్ టర్మ్ డిసీజ్, ఎనీ దీర్ఘకాల వ్యాధికి అసోసియేటెడ్ డిప్రెషన్ అనేది కొంతవరకు ఉంటుంది, కొంతమందిలో ఉంటుంది. సో కొంతమందిలో అనేది ఆ డిప్రెషన్ స్థాయి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. లైట్గా ఉన్న వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుందండి. అదే కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం డిప్రెషన్ యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్ కూడా లో డోస్లో కొన్నిసార్లు వాడాల్సి వస్తుంది. ఇప్పుడు మీ పేషెంట్స్ అందరికీ మోస్ట్లీ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. జాయింట్ పెయిన్స్తో పాటు ఇంకా మూమెంట్స్ తగ్గిపోవడము, వాళ్ళు నడక తగ్గిపోవడము, ఇవన్నీ తగ్గిపోతాయి. కానీ మళ్ళీ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ కదా. సో మీరు ఎక్సర్సైజ్ అనేది ఎలా అడ్వైస్ చేస్తారు మీ పేషెంట్స్కి? యాక్టివ్ ఆర్థరైటిస్ ఉన్నా కూడా వాళ్ళు ఏమన్నా ఎక్సర్సైజ్ చేయొచ్చా? సో ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి పేషెంట్ కూడా ముందు ఐడియల్ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి. ఐడియల్ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఒబెసిటీ, ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఎక్సర్సైజ్ చేయొచ్చా చేయకూడదా. యాక్టివ్గా ఆర్థరైటిస్ ఉన్నప్పుడు యూజువల్గా అంటే బాగా నొప్పులు, వాపులు ఉన్నప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేశారంటే నొప్పులు కొంచెం పెరుగుతూ ఉంటాయి. సో ఎక్సర్సైజ్ అనేది చేయలేకపోతారు. సో వాళ్ళకి లైట్గా వామ్ కంప్రెషన్స్ అంటే కొంచెం చేతికి వేడి కలిగేలా చేసుకోవడము, కొంచెం వేడి నీళ్ళలో చేతులు పెట్టుకోవడం, అటువంటి వామ్ థెరపీస్, కంప్రెషన్స్ చేసుకుంటూ కొంత రిలీఫ్ అనేది ఉంటుంది. తర్వాత ఇంకొకటి వచ్చేసి కొంచెం తగ్గిపోయిన తర్వాత నొప్పులు, మందులు వాడిన తర్వాత నొప్పులు తగ్గుతాయి, వాళ్ళు అన్ని పనులు చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా వాకింగ్ చేసుకోవచ్చు, వాళ్ళు చేయగలిగిన ఎంతవరకు వాళ్ళ కీళ్ళు పర్మిట్ చేస్తే అన్ని ఎక్సర్సైజులు కానీ అన్నీ కూడా చేసుకోవచ్చండి. కొంతమందికి డ్యామేజ్డ్ జాయింట్స్ ఉంటాయి. డ్యామేజ్ జాయింట్స్ ఉన్నప్పుడు హౌస్ హోల్డ్ పనులు, మనకు మామూలుగా రోజువారీ కార్యకలాపాలు చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటాయి. సో కొంతమందికి మరీ ఎక్కువగా ఉంటే కొంత డిఫార్మిటీస్ ఉన్న వాళ్ళకి కొంతవరకు స్ప్లింట్స్ వేసుకోవడము, తర్వాత కొన్ని రకాల ఎయిడ్స్ ఉంటాయి. సో వాటిని వాడుకొని కొంతవరకు మనకు రోజువారీ కార్యకలాపాలను చేసుకోవచ్చు. బాగా డ్యామేజ్ అయినాయి, కీళ్ళు డ్యామేజ్ అయిన వాకింగ్ చేయొచ్చా అని అంటారు. సో మోకాల నొప్పికి వాకింగ్ వరకు చేసుకోవచ్చండి. కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. వాకింగ్ అనేది అన్నీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసుకోవచ్చు. ఇప్పుడు పేషెంట్స్ ఫేవరెట్ క్వశ్చన్, పథ్యం ఏం చేయాలి సార్? అసలు ఏది మర్చిపోయినా వాళ్ళు మందులు వేసుకోవడం కూడా మర్చిపోతారు, కానీ పథ్యం ఏం చేయాలి అని ఎవ్రీ టైం అడుగుతారు. సో పథ్యం ఏంటి? వాట్ ఈస్ ద డైట్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, పేషెంట్స్కి మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ముందు ఏం తినాలి, ఏం తినకూడదు అది చెప్పలేదు సార్ అంటారు. సో కీళ్ళవాతం, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇది తింటే ఎక్కువ అవుతుంది, ఇది తింటే కీళ్ళవాతం వస్తుంది అనేది అయితే అటువంటిదైతే ఏమీ లేదండి. కానీ కొన్ని రకాల పదార్థాలు కొన్ని అవాయిడ్ చేయడం మంచిది. హై స్టార్చ్, మెయిన్గా ముందు మనము మన ముందు మాట్లాడుకున్నట్టు మన బాడీ వెయిట్ అనేది అదుపులో ఉండాలి.
సో మనకి బిఎంఐ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. లెస్ దాన్ 25, అరౌండ్ 25 ఉండేటట్లు మెయింటైన్ చేసుకోవాలి. అంటే బరువు తగ్గాలి మెయిన్గా. తర్వాత వచ్చేసి కొన్ని రకాల ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మంచిదండి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. ఏమేంటంటే హై ప్రాసెస్డ్ డైట్స్ అంటాం, హై కార్బోహైడ్రేట్ డైట్ అంటాం. సో హైలీ ప్రాసెస్డ్ అంటే మైదా కానీ ఇవన్నీ, కుర్కురేలు, ఈ చిప్స్, ఇవన్నీ వీటైనంత వరకు ఇవన్నీ కూడా బయట ప్యాకేజ్డ్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయడం మంచిది. తర్వాత వచ్చేసేసి రైస్ క్వాంటిటీ కూడా తగ్గించుకుంటే, కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ని, మైదా కానీ రైస్ కానీ ఇవి కూడా చాలా వరకు తగ్గించుకుంటే మంచిది. ప్రోటీన్ క్వాంటిటీ పెంచుకోవచ్చు, ప్రోటీన్ బాగా తీసుకోవచ్చు, ఎగ్, ఫిషెస్ బాగా తీసుకోవచ్చు. మటన్, చికెన్ కొంతవరకు అవాయిడ్ చేస్తే మంచిది. పాలు తీసుకోవచ్చు, పన్నీర్ తీసుకోవచ్చు, అన్ని రకాల కూరగాయలు తీసుకోవచ్చు. కూరగాయలు ఈ ఫలానా కూరగాయ తింటే ఇది పెరుగుతుందని చెప్పేదానికి ఏ విధమైన ఆధారాలు లేవు. తర్వాత నట్స్, ఇవి డ్రై ఫ్రూట్స్ అంటారు, కొంతవరకు తీసుకోవచ్చు. బరువు పెరగకుండా చూసుకోవాలి, మెయిన్గా అది ఇంపార్టెంట్. సో ఈ ఆహార పదార్థాలన్నీ గోంగూర తినొచ్చా, వంకాయ తినొచ్చా, అన్నీ తినొచ్చండి, ఏ ప్రాబ్లము లేదు దానివల్ల ఏమీ ఈ కీళ్ళవాతం అనేది రాదు. మెయిన్ ప్రాబ్లం ఏమంటే చాలా కాలంగా మనకు పురాతన కాలం నుంచి ఆయుర్వేదం వాడుతూ వస్తున్నారు. సో ఆయుర్వేదం పథ్యాలను అనేది ఇవే కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ మందులు వాడేటప్పుడు పథ్యాలు ఏమీ అంత అవసరం లేదు. కానీ కొంచెం రీసెంట్ డైట్ ప్లాంట్ బేస్డ్ డైట్ అనేది, అంటే మనకు వెజిటేరియన్ ఫుడ్స్ తోటి కొంతవరకు నాన్ వెజ్ అవాయిడ్ చేసి వెజిటేరియన్ తింటే కొంతవరకు మెరుగు అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని రీసెంట్గా కొన్ని వస్తున్నాయి. ఇంకా ఫుల్ స్టడీస్ రావాల్సి ఉంది. చాలా మంది అడిగేది మేము కూల్ డ్రింక్స్ తాగొచ్చా అని అడుగుతారు. కూల్ డ్రింక్స్ కూడా మంచిది కాదండి, ఎవరికి మంచిది కాదు. ఎవరు హెల్దీ ఉన్న వాళ్ళే తాగకూడదు కూల్ డ్రింక్స్. సో ఈ పేషెంట్స్ కూడా కూల్ డ్రింక్ తాగడం అనేది మంచిది కాదు. ఆల్మోస్ట్ ఎండ్ టు రుమటైడ్ ఆర్థరైటిస్ సెషన్ అండి. సో కామన్ గా పేషెంట్స్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏం చెప్పండి, మీకు అనిపించేది మీ క్లినిక్ లో కామన్ గా ఎక్కువ అడుగుతారు పేషెంట్లు ఇవి? కామన్గా అడిగే క్వశ్చన్స్ వచ్చేసి పెయిన్ కిల్లర్లు, స్టిరాయిడ్లు ఇవే వాడతారు. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. దీంట్లో పెయిన్ కిల్లర్, స్టిరాయిడ్ అనేది మినిమల్, ఎంత అవసరమో, ఎంత మేరకు అవసరమో అన్ని రోజులు, కొన్ని రోజులు మాత్రమే వాడతాం. మెయిన్గా వాడే మందులు వేరే, డీమార్ట్స్ అంటాం, అవి వాడుతూ ఉంటాం. రెండోది వచ్చేసేసి కీళ్ళు వంకర్లు పోయాయి, మాకు మేము మందులు వాడుతున్నాం కదా, మళ్ళీ చక్కగా రావట్లేదు. వన్స్ ఒక్కసారి డ్యామేజ్ అయిన తర్వాత డ్యామేజ్ అయిన పార్ట్ అనేది వెనక్కి రాదండి. సో ఏదైనా కానీ ముందు నుంచే వాడుకోవాలా, ముందు నుంచి మందులు వాడుకొనేసి డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. డ్యామేజ్ అయిపోయి వంకర్లు పోయిన తర్వాత మళ్ళీ మనం ఎన్ని మందులు వాడినా కానీ అది వెనక్కి రావు. సో ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది, రాదు. కాబట్టి ముందు నుంచే మందులు రెగ్యులర్గా వాడుకోవాలి, డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు 4 సెంటెన్సుల్లో పేషెంట్లకి ఏం చెప్తారో చెప్పండి, రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్లకి. సో ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేయాలి. సో డయాగ్నోసిస్ ఇంపార్టెంట్, ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకోవాలి. మూడోది వచ్చేసి మానిటరింగ్ లేకుండా మన సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటే దానివల్ల జరిగే నష్టమే ఎక్కువ ఉంటుంది, లాభం కంటే కూడా ఎక్కువ ఉంటుంది. సో రెగ్యులర్ ఫాలోఅప్లు అనేది ఉండాలి. నాలుగోది వచ్చేసేసి మందులతో పాటుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. సో వెయిట్ మెయింటైన్ చేయాలి, వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. హెల్దీ లైఫ్ స్టైల్ అనేది, రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ కూడా, మన హెల్దీ ఫుడ్ తీసుకోవడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది థ్యాంక్ యూ. పేషెంట్స్కి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకుంటున్నాము. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.